పౌలు మహాశయుడు దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నాకు ముళ్ళు ఉంది, కొంచెం నాకు విడుదల కావాలి, తీసే ప్రభు అంటే, ప్రభు ఏమన్నాడో తెలుసా? నా కృప నీకు చాలును. నువ్వు ఎదుర్కొంటున్న సమస్యల కన్నా, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూల వాతావరణాల కన్నా, నువ్వు ఎదుర్కొంటున్న వ్యాధుల కన్నా, నువ్వు ఎదుర్కొంటున్న పోరాటాల కన్నా నేను నడిపించేది ఏంటో తెలుసా? దేవుని కృప. అలాంటి ప్రతికూల వాతావరణంలో సైతం నిన్ను తన మహిమార్థమై నిలబెట్టగలిగే దేవుని కృప. దేవుని కృపను ఎప్పుడు కూడా తక్కువగా అంచనా వేయకండి. దేవుని కృప మనకు విస్తారంగా అనుగ్రహించబడుతుంది. ఎందుకోసం తెలుసా? మనం ఆయన కోసం బలంగా నిలబడతాం. కృపను మన సొంత ప్రయోజనాల కోసం వాడుకుని నిరర్ధకం చేస్తామని దేవుడు కృపనివ్వలేదు. ఆయన కృపనిచ్చింది మనందరం కూడా ఆయన మీద ఆధారపడతామని, సమస్త కార్యములను దేవునికి మహిమార్థమే జరిగిస్తామని దేవుడు కృప చూపించాడు. నిబంధన నెరవేర్చడంలోనూ కృపను చూపించడంలో నీ వంటి వారు మరొకరు లేరు గనుక నీకు స్తోత్రం అని సొలొమోను దేవుని ఆరాధన చేశాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి ఓటమిలోని ఉన్నా, ఎలాంటి వైఫల్యంలోని ఉన్నా, ఎలాంటి ప్రతికూల వాతావరణంలో నువ్వు నలిగిపోతున్నా, జాగ్రత్త విను. నీ దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ఆయన తన నిబంధన నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. తన కృపను నిరంతరాయంగా నీకు ఇచ్చేవారు గనుక ఆయన వైపు చూడు. నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి.